హాయ్ గైస్, వెల్కమ్ టు లర్నింగ్ సక్సెస్ఫుల్లీ. మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి కదా. ఓకే, ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి జావాలో మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా ఉంటుంది. సపోజ్ మనము 5 అనే టేబుల్ది చూద్దాం. 5 టేబుల్ది చూస్తే ఎలా ఉంటుంది. 5 into 1 equal to 5 విత్ కామెంట్స్ రాస్తున్నాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం రిపీట్ అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్లో 5 into 2 ఈక్వల్ టు 10. ఇలా మనకి 10 టైమ్స్ రిపీట్ కావాలి. 10 టైమ్స్ రిపీట్ కావాలి అంటే మనము ఏం తీసుకోవాలి, ఫర్ లూప్ వాడాలి. ఓకే, ఫర్ లూప్ వాడాలని మనకు అర్థమైంది. నెక్స్ట్ ఈ 5 అనేది ఎప్పటికీ కాన్స్టెంటే. 5 అనేది ఎప్పటికీ రిపీటెడ్ కాదే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, ఒక వేరియబుల్లో అది తీసుకుందాం. ఇంట్ నమ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు నమ్ అని ఎక్కడ యూజ్ చేసినా ఆ వేరియబుల్ అక్కడ 5 అనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్. దేనికోసం, ఈ 1 2 3 4 5 అట్లా ఇటరేషన్స్ వస్తాయి కదా, దానికోసం ఫర్ లూప్ వాడాలి. ఓకే, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు ఎక్కడ నుంచి 1 నుంచి స్టార్ట్ చేస్తే సెమికోలన్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు. ఓకే, నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు మనం అవుట్పుట్ ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, మనకు అవుట్పుట్ ఎలా కావాలి. ఫస్ట్ 5 అనేది ఏంటి, నమ్. ఓకే, నమ్ తర్వాత 5 ఇంటూ అనేది ఏది కన్కాటినేషన్లో తీసుకుందాం. ఓకే, 5 నెక్స్ట్ ఇంటూ మళ్ళీ కన్కాటినేషన్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏముంది, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి 1 అని ఉంది కదా, ఇక్కడ 1 అని ఉంది కదా. ఓకే, ఇప్పుడు అది 1 అని ఎలా తీసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 1 అనమాట. ఇక్కడ ఏంది, ఐ ఈక్వల్ టు 1 టు ఐ ఈక్వల్ టు 10 ఇటరేషన్స్ వరకు. స్టార్టింగ్లో ఐ ఈక్వల్ టు 1 కాబట్టి ఐ, నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ మళ్ళీ కన్కాటినేషన్ 5 ఇంటూ 1 ఈక్వల్ టు. ఓకే, ఈక్వల్ టు వచ్చేసిన తర్వాత మళ్ళీ కన్కాటినేషన్, లాస్ట్కి మల్టిప్లికేషన్ ఎలా, నమ్ ఇంటూ ఐ. నమ్ ఇంటూ ఐ అంటే ఏంటి, 5 ఇంటూ 1. సెకండ్ ఇటరేషన్లో ఏమవుతుంది, 5 ఇంటూ 2. థర్డ్ ఇటరేషన్లో 5 ఇంటూ 3 ఇక్కడ. ఓకే, ఇది రన్ చేసి చూద్దాం. ఇక్కడ రన్. ఓకే, మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది కదా, ఇక్కడ అవుట్పుట్ కరెక్ట్గా వచ్చింది. దీన్ని మనం ఇంకా సింపుల్ వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలంటే, ఫర్ అనే లూప్లో మనం ఏదైనా తీసుకుందాం. ఇంట్ మల్టిప్లై ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాద్దాం, నమ్ ఇంటూ ఐ. ఓకే, ఇలా రాసిన ఇక్కడ మల్టిప్లై అని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఇది తీసేస్తున్నా, ఇక్కడ మల్టిప్లై. ఓకే, మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఓకే, సేమ్ ఇన్పుట్ వచ్చింది. మీరు ఇలా అయినా చేయొచ్చు, సెకండ్ మెథడ్లో, ఫస్ట్ మెథడ్లో అయినా చేయొచ్చు. సో ఇప్పుడు కోడ్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ 5 అని ఉంది కదా, సో ఇక్కడ చూడండి 5 అనేది ఎలా వచ్చిందో. ఇక్కడ చూడండి నమ్ అని ఉంది కదా, ఇక్కడ ఎన్నిసార్లు నమ్ అంటే ఏంది, ఇక్కడ మనం 5 అని ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాం. సో 5 5 5 5 5 అని అట్లా 10 ఇటరేషన్స్ రిపీట్ అవుతుంది కదా. 10 ఇటరేషన్స్ వరకు 5 5 అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ తీసుకున్నాం. సో ఇక్కడ మొత్తం ఇంటూ వచ్చింది. ఇక్కడ కన్కాటినేషన్ లోపల ఇంటూ తీసుకున్నాం. నెక్స్ట్ ఐ అని తీసుకున్నాం. ఐ ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 కదా ఫస్ట్ ఇటరేషన్లో. నెక్స్ట్ ఇటరేషన్ ఐ ఈక్వల్ టు 2. అలా 10 ఇటరేషన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ వచ్చేసి ఐ ప్రింట్ అయిన తర్వాత ఏం కావాలి, ఈక్వల్ టు రావాలి. సో ఈక్వల్ టు వచ్చేసి నెక్స్ట్ మల్టిప్లై అంటే ఏంది, నమ్ ఇంటూ ఐ. నమ్ అంటే ఏంది 5 ఇంటూ ఐ అంటే ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్లో 1. 5 ఇంటూ 1 ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఇటరేషన్లో 5 ఇంటూ 2 ఈక్వల్ టు 10.
లాస్ట్ 10th ఇటరేషన్‌లో 5 ఇంటూ 10 ఈక్వల్ టు 50. సో గాయ్స్, ఇది మనకి ఈరోజు వీడియో. మన ఛానల్‌కి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.